ఓపిక, కోరిక, తీరిక ఉంటే ఏ పనైనా చేయగలమని చెప్పేసి. సో ఇక్కడ ఎలాంటి కోరికలు పెట్టుకోవాలనేది మనది ఇంపార్టెంట్. అంటే ఒక చిన్న కంపెనీలో చాలా తక్కువ శాలరీతో జాబ్ స్టార్ట్ చేశాను. సో అది నాన్ ఐటీలో జాబ్ చేస్తూ ఉంటుంది. నాన్ ఐటీ నుంచి ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేయడం అనేది చాలా నాకు అదొక అందని ద్రాక్ష పండులాగా అనుకునేవాడిని. అలాంటిది బిహెచ్ఐతో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఐటీ కంపెనీలో జాబ్ చేయడం కాదు, ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాను. ఇది చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంది నాకు. ఇండియా గుండెల మీద స్టెథోస్కోప్ పెట్టి పరిశీలించగా నగ్నంగా ఉన్న ఎన్నో చెవులు, ఇక్కడ నగ్నంగా అంటే బట్టలు లేకుండా అని కాదు, మన ఇండియాలో పాపులేషన్ అన్ని కంట్రీస్ కన్నా చాలా ఎక్కువగా ఉంది, కానీ ఎకనామిక్గా అంత గ్రోత్ లేదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అసలు ఏం పట్టించుకోకుండా అసలు మన ఇండియా గురించి మన డెవలప్మెంట్ ఏంది, మన ఇండియా ఎలా డెవలప్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలు కూడా ఆలోచించకుండా ఎన్నో నగ్నంగా ఉన్న చెవుల శబ్దాలు బిహెచ్ఐ స్టెథోస్కోప్తో పరిశీలిస్తే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇది రోగమా అంటే రోగం కాదు, చాలా ఘోరం. ఇక్కడ అంటే మనందరం కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క చుక్కాయి ఒక సిరప్ లాగా ఈ బిజినెస్ అనే టానిక్ని మన చుట్టూ ఉన్న మనందరూ కూడా అందిద్దాము. ఇక్కడ బిహెచ్ఐ డాక్టర్ కానే కాదు, కాకపోతే ఎలాంటి ఐడియా లేకుండా ఒక బీడు భూముల్లో ఉన్న ఒక పంటని దున్నే ట్రాక్టర్ అని చెప్పేసి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఏ బిజినెస్ చేయాలన్నా ఒక పర్పస్ ఉండాలి. సో ఖచ్చితంగా మనం ఒక సొసైటీకి ది బెస్ట్ ఇచ్చుకుంటూ విధంగా బిజినెస్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. సో బిహెచ్ఐ జర్నీ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది, కానీ ఇప్పుడు అఫీషియల్గా ల్యాండ్ అయింది. బిహెచ్ఐ యొక్క భావాల జెండాను మీ యొక్క గుండెల మీద నిలబెట్టినంత మాత్రాన బిహెచ్ఐ సాటిస్ఫై అవ్వట్లేదు. మీరందరూ దానికి ఆయువు పోసినప్పుడే బిహెచ్ఐ చాలా సంతృప్తి పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.